ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం, శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రావణ మొదటి శుక్రవారం. ఈ సందర్భంగా ద్వాదశ రాశుల వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఏ పుష్పాలతో పూజించాలి, ఏ నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి అనేటువంటి విషయాలు పరిశీలిద్దాం. ఈరోజు మరో ప్రత్యేకత నాగపంచమి లేదా గరుడ పంచమి, శ్రావణ శుద్ధ పంచమి. దీని ప్రత్యేకత, విశేషత గురించి, పాటించవలసినటువంటి నియమాల గురించి శుభశ్రవణంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ పంచమి రాత్రి 11:50 వరకు ఉంది. నక్షత్రం హస్త రాత్రి 12:46 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈరోజు ప్రత్యేకత గరుడ పంచమి లేదా నాగపంచమి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి సంచారం కర్కాటక క్షేత్రంలో, బుధ శుక్రుల సంచారం సింహక్షేత్రంలో, బుధుడికి వక్రస్థితి, కేతు చంద్రుల సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి, కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు అవలీలుగా ఎదుర్కోగలుగుతారు. అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థిక పరంగా కూడా కలిసి వస్తాయి. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలు గృహపరంగా నిర్విఘ్నంగా కొనసాగించేటువంటి సమర్థత సాధించగలుగుతారు. క్రమశిక్షణ ఆరోగ్యపరంగా పెరుగుతుంది. ఆర్థిక పరంగా కూడా పెరుగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శుభవార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా, వ్యాపార రంగం వారికి బలాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. విద్యార్థులకి తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విద్యాపరమైనటువంటి విషయాల్లో గుర్తింపు లభిస్తుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణం బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యంగా మరల్చుకోగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకర్షణీయమైనటువంటి విధి విధానాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. మనోవ్యాధి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం బలాన్ని కలిగిస్తుంది. పునఃప్రయత్నాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థిక చింతన పెరుగుతుంది. సంశయాత్మక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమైనప్పటికీ నిరోధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి ఉపకరిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి అంశాలు బలాన్ని కలిగిస్తాయి. మానసిక ధైర్యం రాజకీయ రంగం వారికి పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. అంతిమ విజయాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆనందకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు మానసిక ఒత్తిడిని పెంచుతాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. ఉపయోగకర కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తుంది. అనుచిత పరిస్థితులు వైద్య వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. న్యాయవాద వృత్తి వారికి అవరోధాలు వృత్తిపరంగా ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి సంశయాలు ప్రబలమవుతాయి.
వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఆర్థికంగా క్రమక్రమంగా పెరుగుతాయి. రాజకీయ రంగం వారికి సామాన్యం, చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి మెల్లమెల్లగా లాభిస్తాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు అధిగమించగలుగుతారు. ప్రయాసతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విషయాలు క్రమక్రమంగా మెరుగవుతాయి. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలను ప్రోత్సాహాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. రాజకీయ రంగం వారికి అనిశ్చితి ఉంటుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో గందరగోళ పరిస్థితులు కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకోలేకపోతారు. సందిగ్ధ పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఉంటాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత వైద్య వృత్తి వారిని వేధిస్తుంది. వ్యవసాయ రంగం వారికి సామాన్యం, ఉపాధ్యాయ వృత్తి వారికి పునఃప్రయత్నాలు లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆనందకర పరిస్థితులు వేగవంతంగా పొందగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా లేకపోలేదు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం మహిళలకు ఆర్థికంగా కలిసి వస్తుంది. అనుచిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు నియంత్రించగలుగుతారు. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు క్రీడా రంగం వారికి లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి శాకాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆధిక్యతతో కూడినటువంటి విషయాలు సాధించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విషయాలు సాధించగలుగుతారు. అదృష్ట సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. అనుకూల పరిస్థితులు ఉద్యోగస్తులు సాధించగలుగుతారు. క్రమశిక్షణ వ్యాపార రంగం వారికి లాభిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. గృహ విషయాల అనుకూలం. వినోదాల్లో పాల్గొంటారు. అనుచిత పరిస్థితులు అనుకూలంగా న్యాయవాద వృత్తి వారు మరల్చుకుని ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. ఆకస్మిక ప్రతికూల ప్రభావం ఆర్థిక పరంగా లేకపోలేదు. తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతికూలంగా మారుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో కార్యదీక్ష తప్పనిసరి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. మహిళలకు ఆర్థిక అనుకూలత తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ప్రాముఖ్యత పొందలేకపోతారు. మనస్పర్ధలు పెరుగుతాయి. అనిశ్చిత పరిస్థితులు విద్యార్థులకి కొనసాగుతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అభద్రతాభావం పెరుగుతుంది. అనిశ్చితి ఆర్థిక పరంగా వ్యవసాయ రంగం వారు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరుగుతుంది. ప్రత్యర్థులు బలపడతారు.
శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు నియంత్రించగలుగుతారు. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుభవార్తలు వింటారు, శుభ సంకల్పాలు నెరవేరుతాయి. వివాహాది శుభకార్యాలకై తహతహ పెరుగుతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు, గృహారంభ కార్యక్రమాలు వంటివి కూడా బలాన్ని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రత్యర్థులు బలహీనపడతారు, ఆదాయం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు వృత్తిపరంగా అనుకూలతని పెంచుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి లాభిస్తుంది. ఉత్తమ విజయ ప్రాప్తి సంతోషానికి దారితీస్తుంది. క్రమశిక్షణతో నిర్ణయాలు తీసుకుని విద్యార్థులు అభివృద్ధి విద్యలో సాధించగలుగుతారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వ దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి మినప గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అభివృద్ధి ఆర్థికంగా చేకూరుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక పరాజయాలు ఉన్నప్పటికీ పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించి అనుకూలంగా మరల్చుకుని విజయాలు పొందగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక పురోభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి ఆలస్యంగా కలిసి వస్తాయి. స్థిరమైనటువంటి కార్యాచరణ సాఫ్ట్వేర్ రంగం వారికి తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి న్యాయవాద వృత్తి వారికి ఏర్పడుతుంది. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విభేదాలు తలెత్తుతాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. గతంలో కన్నా పెరిగేటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. విజ్ఞతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆలస్యంగానైనా విజయాలు సాధించగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యపై శ్రద్ధ పెరుగుతుంది. అవగాహనతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. శ్రమతో కూడిన విజయాలు మహిళలు సాధించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. ప్రాముఖ్యతతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని రూపాయి నాణేలతో భక్తి శ్రద్ధలతో పూజించి పెసరగారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సామరస్య ధోరణితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా కఠిన సమస్యల్ని కూడా పరిష్కరించుకోగలుగుతారు. అపవాదులు, విరోధాలు వంటివి నియంత్రించబడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యంతో కూడినటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. మహిళలకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆరోగ్య ప్రతికూలత ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో అంతిమ విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. వ్యవసాయ రంగం వారికి ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యాచరణ క్రమక్రమంగా కలిసి వస్తుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు
ఆర్థికంగా ఉన్నప్పటికీ అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ అంతిమంగా నియంత్రించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఆర్థిక విషయాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. విద్యార్థులకి విదేశీ ప్రయత్నాలు విద్యాపరంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడిన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు ప్రారంభించగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి ప్రయత్నాలు ఇప్పుడు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. అభివృద్ధి గోచరిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకరం. సినీ రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో అలజడిని నియంత్రించినప్పటికీ సంతృప్తికర సంఘటనలు ఆలస్యంగా లభిస్తాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు మీన రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో లభించాలని, అనువైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.